పాఠశాలలు, గురుకులాలను కలెక్టర్లు తరచూ తనిఖీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు కారణాలను తేల్చేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. ఈ నెల 30న మిగతా రైతులకు రుణమాఫీ చేస్తామన్న మంత్రి తుమ్మల. 10వ తరగతి పరీక్షల విధానంలో మార్పులు. ఇక నుంచి 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు. బంగ్లాదేశ్లో ఇస్కాన్పై నిషేధం విధించేందుకు ఢాకా హైకోర్టు నిరాకరణ. హిందువులపై దాడులను ఖండించిన మాజీ ప్రధాని షేక్ హసీనా. పరిణామాలపై పీఎం మోదీతో చర్చించిన విదేశాంగ మంత్రి జైశంకర్. జార్ఖండ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత. పలు చోట్ల రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ.